నమస్కారం. మొత్తానికి ఇంకొక పథకానికి కూడా మంగళం పాడేశారు. ఆరోగ్యశ్రీని అఫీషియల్గా ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పగించడానికి నిర్ణయించేసింది గవర్నమెంట్. సో గత ప్రభుత్వం హయాంలో 1000+ ప్రొసీజర్స్ని 3000 పైచీలిక ప్రొసీజర్స్కు పెంచారు ఆరోగ్యశ్రీ పథకంలో. తద్వారా చాలామంది పేదలకు చాలా మంచి జరిగింది. దాని ద్వారా అంటే కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకుని ఉండొచ్చు. అది పక్కన పెడితే చాలామందికి వైద్యపరంగా ఆరోగ్యశ్రీ అనేది ఎంత హెల్ప్ చేసింది. నన్ను అడిగితే ఇంతవరకు గవర్నమెంట్ తెచ్చిన అన్ని పథకాల్లో, అది వైఎస్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరు తెచ్చినా కూడా అన్ని పథకాల్లో కల్లా ప్రజలకు చాలా మంచి చేకూర్చిన పథకం ఏదన్నా ఉందంటే అది గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీనే. సో అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించేశారు. ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వచ్చినాయి. ప్రభుత్వ బీమా సంస్థలు ఇప్పటి నుంచి ఆరోగ్యశ్రీని టేకప్ చేస్తాయి అని చెప్తున్నారు. సో వీ నీడ్ టు సీ ఈ ప్రొసీజర్స్ 3000 పైచీలకున్న ప్రొసీజర్స్ను అలాగే ఉంచుతారా, లేకపోతే ఈ ప్రైవేట్ బీమా సంస్థలు వాటిని రివైజ్ చేసి అందులో నుంచి కొన్ని తొలగిస్తారా అనేది చూడాలి. ఇంతకుముందు ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్లియరెన్స్ చాలా తొందరగా వచ్చేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ బీమా సంస్థలకు వెళ్తే క్లియరెన్స్ ఎంత తొందరగా వస్తుంది, అసలు దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కొంచెం చూడాలి. ఇది ఇంత సరళంగా ఉంటుందా లేకపోతే ఇది కాంప్లెక్స్ చేస్తారా అనేది చూడాలి. గవర్నమెంట్ కాబట్టి అది అప్రూవల్ వెంటనే ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కి వెళ్తే వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలకు వెళ్తే వాడు వచ్చి వెరిఫై చేసుకొని ఈ పేషెంట్ ఐడెంటిటీలు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఈ తతంగం అంతా నడిచేది ఎంత సులువుగా ఉంటుంది అనేది చూడాలి. సో నాకు ఒక్కటే విషయం అర్థం కాదు. ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే రెండు విషయాలు అయితే మెయిన్గా చూడవచ్చు. ఒకటి ఆరోగ్యము, విద్య. ఈ రెండు అందరికి అందే విధంగా చేయాలి. ఈ రెండు మాత్రము గవర్నమెంట్ గుప్పిట్లోనే ఉండాలి. వీటిని ప్రైవేట్ పరం చేసి వ్యాపార లబ్ధి కోసము ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం చేస్తే ఇది మొత్తానికి చేటు చేస్తుంది. ఇది నా అభిప్రాయం ప్రకారము ఈ రెండు అయితే ఎప్పటికీ గవర్నమెంట్ అండర్లోనే ఉండాలి. ఈ ప్రైవేట్లకి వెళ్ళి వాటిపైన ప్రభుత్వం అజమాయిషీతో ఏమన్నా చేసి సాధించాలి అంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఏవి కూడా లాభాపేక్షతోనే పనిచేస్తాయి తప్ప సేవ అనేది సెకండరీ వాళ్ళకి. మరి నాకు అర్థం కాదు, ఈ రెండు వైద్య, ఆరోగ్యము లేదా విద్య, ఈ రెండింటిని కూడా ఎందుకు ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తుందో గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది, మళ్ళీ పథకాలు అమ్మలేదు. కానీ నెల నెల ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకొని మరి దాన్ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే మిగతా విషయాలు ఎక్కడన్నా కూడా తగ్గించుకోవచ్చు. కానీ ప్రజలకు బాగా పనికొచ్చేది, అందరికీ చాలా అవసరమైన ఈ పథకాన్ని ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రము హర్షణీయం కాదు. ఇది మరొకసారి గవర్నమెంట్ రివైజ్ చేసుకోవాలి. ఈ ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ థింకింగ్ లాగా ఉండవు. అవి వాటికి ఎప్పుడు కూడా ఎలా రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ రెవెన్యూని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే పైనే ఉంటాయి తప్ప ప్రజలకు ఏదో చేద్దాము అనే దిశగా మాత్రం ఎప్పుడు ఆలోచించవు. సో మరి ప్రభుత్వాలు ఆలోచించేది నాకేం అర్థం కావట్లేదు. ఇది ఒక సంస్కరణవాదమా, లేకపోతే ఈ ఖర్చు తగ్గించుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే మొత్తానికి ఈ పథకానికి తూట్లు కూడా చేసి క్రమక్రమంగా దీన్ని ఎత్తేసేదానికి ట్రై చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఇంకా ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యం అందించక విద్యను ప్రైవేటు పరం చేస్తే ఇంకా అసలు ప్రభుత్వాలు ఎందుకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు దేనికోసం పనిచేస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి అర్థం కావట్లేదు. ఈ బేసిక్ విషయాలు కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే అన్నీ ప్రైవేట్ పరం చేస్తే ఇంకా ప్రభుత్వాలు మనుగడ ఎందుకు, అసలు అన్ని ప్రశ్నార్థకం. అసలు మనం ఎందుకు గవర్నమెంట్ ఉండాలి, మనకి ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేసి వాడెవడో ఆర్గనైజ్ చేస్తే చూస్తూ ఉండడానికి ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రతిదీ ప్రైవేట్ పరం అంటే ప్రైవేట్ పరం కొంతవరకు చేయొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత వర్క్ ఫోర్స్ ఉండదు. అన్ని విషయాల్లో ప్రభుత్వమే మానిటర్ చేయాలంటే అవ్వకపోవచ్చు. కొన్ని నాన్ ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే చేయొచ్చు. కానీ ప్రజలకి డైరెక్ట్గా లబ్ధి చేకూరే విషయాలలో కూడా గవర్నమెంట్ దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది సరైన విధానం కాదు. ఇది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఒకవైపు అప్పులు చేయడము, దాన్ని ఎక్కడ స్పెండ్ చేస్తారో తెలియకపోవడము, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడము, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ప్రజలను ఇక్కట్ల పాలకు గురి చేయడం. ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలతో డీల్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. వెళ్ళిన ప్రతిదానికి క్వెరీ వస్తుంది,
వాళ్ళు ప్రతిదానికి ఈ ప్రొసీజర్ కవర్ కాదంటారు, అది కవర్ కాదంటారు. కొద్ది రోజులు పోతే పార్షియల్ పేమెంట్, కో పేమెంట్ మెథడ్ కూడా తీసుకొచ్చేటట్టు ఉన్నారు చూస్తే. ఇప్పుడు ఆల్రెడీ ఇది కొన్ని ప్రైవేట్ బీమా సంస్థలు ఇదే చేస్తున్నాయి. పార్షియల్ పేమెంట్, లేకపోతే కో పేమెంట్, లేకపోతే 80 to 20%, 70-30% ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలో తీసుకొస్తారు. ఎందుకంటే ఒక్కసారి ప్రైవేట్ సంస్థల గుప్పిట్లో చిక్కుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడాల్సిందే తప్ప మనం వెనక్కి తిరిగి రావడానికి ఉండదు. ఎందుకు ఆలోచిస్తున్నా అర్థం కావాలి. ప్రజల ఆరోగ్యము విద్యతో గవర్నమెంట్లు ఎందుకు ఆటలాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది సరైన విధానం అయితే కాదు. మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వానికి.